ఈ వీడియో క్రైస్తవులు మాత్రమే చూడండి, క్రైస్తవులకు మాత్రమే షేర్ చేయండి. మనందరికి ట్రాఫిక్ సిగ్నల్స్ తెలుసు కదా. రెడ్ పడితే ఏం చేయాలి? ఆగాలి. మీ ఊర్లో ఏం చేస్తారు? రెడ్ పడితే వెళ్ళిపోతారా? మా ఊర్లో అయితే రెడ్ పడితే ఆగుతాం, గ్రీన్ పడితే వెళ్తాం, ఆరెంజ్ పడితే రెడీ అవుతాం. అలాగే మనందరికి తెలుసు రెడ్ పడితే ఆగాలని, గ్రీన్ పడితే వెళ్ళాలని. దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో సిగ్నల్స్ ఇస్తా ఉంటాడు. మనం గ్రహించాలి, దేవుడు రెడ్ సిగ్నల్ ఇస్తున్నాడా, గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడా అని చెప్పి. ఆ రిలేషన్షిప్ లో దిగే ముందు, ఆ ఫ్రెండ్షిప్ లోకి వెళ్లే ముందు, ఆ అవకాశం వచ్చినప్పుడు అది దేవుడి నుండి రెడ్ సిగ్నల్ వస్తుందా, ఆగిపోవాలి. అలాగే కొన్ని అవకాశాలు వస్తా ఉంటాయి, దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, వెంటనే అవకాశాన్ని వాడుకోవాలి. బద్ధకంగా కూర్చుంటే అవదు. అలా గ్రహింపు లేకుండా దేవుడు రెడ్ పడినా కూడా వెళ్ళిపోయావు అనుకో, అది నీకే ప్రమాదం. అందుకే దేవుడు ఇస్తున్న సిగ్నల్స్ మనం గ్రహించాలి. ఎలా తెలిస్తే దేవుడు ఇచ్చిన సిగ్నల్స్? దేవుడు కొన్నిసార్లు మీ పేరెంట్స్ ద్వారా మాట్లాడతాడు, దేవుడు కొన్నిసార్రు భక్తి గల స్నేహితుల నుండి మాట్లాడతాడు, దేవుడు వాక్యం నుండి మాట్లాడతాడు. దేవుడు ఇస్తున్న సిగ్నల్స్ ని గ్రహించండి. దేవుడు రెడ్ ఇచ్చినప్పుడు ఆగాలి, గ్రీన్ ఇచ్చినప్పుడు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యు. ఈ వీడియో మీ స్నేహితులకి, మీ బంధువులకు షేర్ చేయడం మర్చిపోండి.